8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులు మరియు వెన్నెముక నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు భారత్ అండి. నేను ద్వారకా తిరుమల నుంచి వచ్చాను. నాకు మోకాళ్ళు, ఈ పాదాలు, ఈ నరాలన్నీ వాచండి. నేను కాలు ఇలా ఈడుస్తూ నడిచిన దాన్ని. ఎంత బాధపడ్డానో భగవంతుడికి తెలుసండి. అసలు లేవలేకపోయాను సార్ నేను. అమ్మో చాలా నొప్పులు వచ్చేసి చట్ట ఎముకలన్నీ అరిగిపోయాయి అన్నారు. ఈ మోకాళ్ళు గుజ్జు లేదండి, మీకు ఆపరేషన్ చేయాలన్నారు. మా వారేమో భయపడ్డారు. నాకు అసలే షుగరు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, నాకు 6 సార్లు పెద్ద ఆపరేషన్లు అయ్యాయండి. అమ్మో నేను చాలాసార్లు చచ్చి బతిగా. మా వారికేమో భయం వేసింది. పాపం టీవీలో చూసామండి. చూసి గబగబా మా వారి నన్ను ఇక్కడికి తీసుకొస్తే పాపం మేడం గారికి చాలా ఈ ఆర్జే హాస్పిటల్కి కూడా నిజంగా కృతజ్ఞతలు బాబు. అసలు నేను కింద కూర్చోలేకపోయేదాన్ని సారు. నేను అన్నీ కుర్చీలో కూర్చున్నానండి. వంట వండాలంటే ఇలా కింద కొంగోలేను. ఈ నడుము నొప్పి, చట్ట నొప్పి అండి, ఏంటో తెలియదు. అమ్మ బాబోయ్ ఎంత బాధపడ్డానో. నిజంగా చాలా సూపర్ అండి. బంగారంలా తగ్గిపోతుందండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండట్లేదండి. తలనొప్పి అని ఇదని అదని ఏమి రావట్లే. మీ హాస్పిటల్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నేను ఇదివరకు కింద కూర్చోలేకపోయేదాన్ని బాబు. ఇప్పుడు చక్కగా కింద కూర్చుని భోజనం చేస్తున్నాను. హాయిగా కాళ్ళు జాపుకుని కూర్చునేదాన్ని. ఇదివరకు ఏమో ఇలా కూర్చునేదాన్ని, కాళ్ళు జాపుకుని భోజనం చేయడానికి కూడా ఈ కాలు ముడవబడేది కాదు. ఈ మోకాలు ఇంతలావైపోయి ఇదంతా నరాలన్నీ వాచిపోయి కాలి ఇలా ముడవలేకపోయేదాన్ని. ఇలా జాపుకుంటే కానీ కూర్చోలేకపోయేదాన్ని. ఇప్పుడు ఇంచక్క ఇలా కింద కూర్చుని హాయిగా నా అంతటి నేను చక్కగా భోజనం చేస్తున్నాను. హాయిగా కింద కూర్చుంటున్నాను. హెల్తీగా ఉన్నాను.